13వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనమును మనమందరం కూడా కలిసి చదువుదాము. మేము ఈ భాగాలను బిగ్గరగా స్పష్టంగా ప్రభు వ్యక్తిగతపు ఆరాధనలో మనకు సహాయపడినట్లు ప్రతి ఒక్కరు కూడా చదువుదాం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించాను. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇంతవరకు కూడా మమ్మల్ని మీ సన్నిధానవర్తులుగా చేసినందుకు స్తోత్రాలు. మీ నామ సంకీర్తన చేయడంలో మమ్మల్ని అందరినీ మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. మీ గొప్పతనమును చాటించడం కొరకై మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మేము చేరవచ్చిన వారిగా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధించుట కొరకై మా గమనానికి తెచ్చిన లేఖను భాగాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. 13వ కీర్తన 5వ వచనం. మీ ఏర్పాట్లో ఉంచము, మాతో మీరు మాట్లాడము. మీరేమై ఉన్నారో మేమేమై ఉన్నామో, మీరు మా కొరకై ఏం చేశారో దాన్ని మేము గ్రహించిన వారు. మా నిండు మనసుతో హృదయమార మా జీవ పనులను మీకు సమర్పించినట్లు మీ ఏర్పాటును కోరుతున్నాం. కలిగించు. మీ దాసుడు నిష్ప్రయోజకుడు, మీ ప్రజల యొక్క పాదదుడితో కూడా సమానుడు కాదు. మీ శిరోచోట్ను మరోపరచు. సమయం మాకు అనుకూలపరచము. మేమందరం కూడా ఆరాధించడానికి కొరకు మా అందరితో మీరు మాట్లాడము. యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగము, కీర్తనకారుడు ప్రభువును తాను ఆరాధించేవాడిగా, దేవుని కీర్తిస్తున్నటువంటి వాడిని ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు ప్రభువును కీర్తిస్తున్నాడు అంటే, ఆయన చేసినటువంటి కార్యం ఏంటో ఇక్కడ చెప్తాడు. యెహోవా నాకు మహోపకారము చేశాడు కనుకనే నేను నా దేవుని కీర్తిస్తాను అని చెప్తాను. ఆయన మహోపకారములు చేసేవాడు. లేక 147వ అధ్యాయంలో చూస్తే యెహోవా అందరికీ ఉపకారి అని మనం అక్కడ చూడవచ్చు. అంటే ఆయన అందరికీ ఉపకారి. ఆయన దుష్టుల ఎడల కూడా మహోపకారములు జరిగించేటువంటి వాడని లూకాసు వార్తలో మనం చూడవచ్చు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏంటి అంటే, ఉపకారము చేయుట లేక మహోపకారము చూపుట ఆయన యొక్క నైజం. అంటే యాకోబు అంటాడు ఒక మాట, ఆదికాండము 32వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో చదవగలిగిన వారు ఎవరైనా? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడను. చాలు. యాకోబు అంటున్నాడు, తన జీవితంలో దేవుని ద్వారా పొందినటువంటి ఉపకారములను బట్టి ఆయన అంటున్నాడు, నీవు నీ సేవకునికి చేసినటువంటి ఉపకారములకు సమస్తమైనటువంటి సత్యములకు నేను అపాత్రుడు, నేను పాత్రుడను కాను. ప్రభు ఏమో ఉపకారములు చేసేటువంటి వాడు, ఒక మనుషుడేమో దేవుని ద్వారా ఉపకారములు పొందేదాని కొరకే పాత్రుడు కానటువంటి వాడు. అయితే 13వ అధ్యాయం కీర్తన గ్రంథము 3వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తిస్తాను అంటాడు. ఏంటి ప్రభు చేస్తున్నటువంటి ఉపకారము, ఏంటి ప్రభు చేస్తున్నటువంటి మహోపకారము అని దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు 142వ అధ్యాయంలోనికి వస్తాము. కీర్తనల గ్రంథము
142వ అధ్యాయము కీర్తన గ్రంథంలో 7వ వచనంలో ఏంటో తాను తెలియజేస్తున్నాడు. 142వ కీర్తన 7వ వచనం, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణములు తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండడు చూచి నీతిమంతులు నన్ను బట్టి. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీవు నాకు మహోపకారం చేశావు. అది యాకోబు అన్నాడు, ఈటి ఉపకారములకు నేను అపాత్రుడను అని ఒప్పుకుంటూనే ఉన్నాడు. ఒక మనుషుడు దేవుని ద్వారా మహోపకారములు చేయబడేదాని కొరకై మాత్రం కూడా అర్హుడు కాడు, అపాత్రుడని మనం చూసాం. అయితే 142వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను చెరసాలలో నుండి తప్పించు, అప్పుడు నీవు చేసిన మహోపకారము అంటే ఏంటో దేవుడు చేస్తున్న మహోపకారము మొదటిగా మనం గమనిస్తే, ఒక మనుషుడు అపాత్రుడు. ఎందుకంటే అతడు చెరసాలలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి వారిని విడిపించితే అది మహోపకారం అనేటువంటి మాట కీర్తనకారుడు ఇక్కడ తెలియజేయడం మనం చూస్తాం. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట. ఎప్పుడట? చెరసాలలో నుండి విడిపించబడి. చెరసాలలో ఉన్నటువంటి మనుషుడు విడిపించబడితే తద్వారా అతనికి దేవుడు మహోపకారము చేసినట్లు అని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు చెరలోనికి వెళ్ళాడు ఒక మనుషుడు? ఎందుకు చెరలోనికి వెళుతున్నాడు అంటే ప్రభు అయినటువంటి దేవుడే తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుదురు. ప్రభువైన దేవుడు అంటున్నాడు, నా ప్రజలు ఏమి లేక చెరలోనికి వెళుతున్నారట? జ్ఞానం లేకయే. ఏ జ్ఞానం అట ఇది అంటే 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివితే, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 10వ వచనంలో, ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చ శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్యలో ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని సొలొమోను అంటున్నాడు ఇక్కడ. అయితే ఈ లోకంలో మనం చూస్తే ప్రభువును మనం అంగీకరించక మునుపు మనమందరం కూడా చెరలో ఉన్నవారమే. ఎందుకు అంటే జ్ఞానము లేకయే మనము చెరలోనికి వెళ్ళాం. ఏ జ్ఞానము అంటే కార్యములను చక్కపరిచేటువంటి జ్ఞానం ఉంది మనకు. కుటుంబాలను ఎట్లా కట్టుకోవాలో, బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంటో, మన యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంటో, లేక లోకంలో మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా లోకంలో మనం సంచారం చేయాలో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఉద్యోగం ఎట్లా చేయాలో, వ్యాపారం ఎట్లా చేయాలో, లేక బిడ్డల కొరకై భవిష్యత్తు కొరకై ఏ విధంగా మనము సమకూర్చాలో, ఇవన్నీ కూడా జ్ఞానములు ఉన్నాయి. అంటే తగినటువంటి కార్యములను చక్కపరిచేటువంటి జ్ఞానం మనకుంది. అయినను ప్రతి మనుషుడు కూడా ఏమవుతున్నాడట? యెషయా 5:13 ప్రకారంగా చెరలోనికి వెళుతున్నాడు. ఏ జ్ఞానము లేక అంటే ఇప్పుడు మనం చూస్తాము లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 76, 79 వచనాలు కలుస్తున్నాయి. ఈ భాగంలో 3వ లైన్ మనం చూద్దాం. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. ఏ జ్ఞానం అట? రక్షణ జ్ఞానం. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా కార్యములను చక్కపరిచేటువంటి జ్ఞానం లేక కాదు. ఏ పని ఎట్లా చేయాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఏ విషయంలో ఎంతవరకు ఉండాలో, ఏమేమి చేయాలో అనేటువంటి జ్ఞానం ఉంది. అయినను ప్రతి మనుషుడు కూడా ఏమవుతున్నాడట? చెరలోనికి వెళుతున్నాడు. అందుకే 142వ కీర్తన 7వ వచనం మనం చదివాం. చెరలో నుండి నన్ను నీవు రక్షించుము, అప్పుడు నీవు మహోపకారము బట్టి
అంటే ప్రతి మనుషుడు చెరలోనికి వెళుతున్నాడు. చెరలోనికి వెళ్ళిన కారణం ఏంటంటే ఈ రక్షణ జ్ఞానము లేకయ్యే ప్రతి మనుషుడు కూడా ఏమవుతున్నాడట? చెరపట్టబడు. ఈ రక్షణ జ్ఞానానికి మరొక మాట కూడా మనం అంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో రండి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు కలిసినే సగభాగం చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు చాలు. ఏ జ్ఞానం బట్టిది? రక్షణ జ్ఞానం అని లూకాసు వార్త 1వ అధ్యాయం 77వ వచనంలో చదివాము. 2వ తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుతున్నాము. రక్షణార్థమైన ఈ రక్షణార్థమైన జ్ఞానం ఎట్లా కలుగుతుందంటే అక్కడే అన్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా. ఎందుకు వారు రక్షణ జ్ఞానం లేకుండా పోయారు ప్రతి మనుషుడు అంటే ఇట్టి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము వారు ఉంచలేకపోవడం వల్లనే. విశ్వాసం వల్ల ఏం కలుగుతుందట? విశ్వాసం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం వల్ల ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది అనేటువంటి మాట కూడా మనం చూడవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతి కాక క్రీస్తునందరి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. చాలు. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలుగుతుంది, విశ్వాసము ద్వారా నీతి కలుగుతుంది. అంటే ఒక మనుషుడు ఈ లోకంలో చెరపట్టబడిపోవడానికి గల కారణం ఏంటంటే నీతి లేనివాడిగా, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కలిగేటువంటి నీతి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కలిగేటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానము లేనివారై ప్రతి మనుషుడు కూడా చెరపట్టబడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఎజ్రా గ్రంథములోకి పోతాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ మనం చదువుతాము. రండి. 7వ వచనం. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినములున్నట్లు అప్పగింపబడుట చేత మీకుల సిగ్గునొందిన వారమైతిమి. ఏమంట? మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకును ఏమైనారంటే ప్రజలు అక్కడ చెరకు అప్పగించబడ్డారు, అనగా చెరలోనికి వెళ్ళారు, దోపునకు అప్పగించబడ్డారు, ఖడ్గమునకు అప్పగించబడ్డారు, చావునకు విధించబడినటువంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభు స్తోత్రం, ఏ ప్రజలమైతే ప్రభును అంగీకరించుకు మునుపు, ప్రభును హృదయంలో చేర్చుకునకు మునుపు చెరలోనికి వెళ్ళామో, రక్షణార్థమైన జ్ఞానం లేక, దేవుని విశ్వాసం ఉంచలేక, దేవుని విశ్వాసం ద్వారా కలిగేటువంటి నీతి కలిగిన వారిగా లేక ఈ లోకంలో చెరకు అప్పగించబడ్డాము, అట్టి ప్రజలమైనటువంటి మన పట్ల లేక నా పట్ల ప్రభు ఏం చేస్తూ వచ్చాడట? ఇక్కడే యెజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగించి మా దాస్యములో మమ్మల్ని కొంచెము తెప్పరిల్లునట్లు చేయుగా. చెప్పరిల్లునట్లుగాను. దాస్యంలో ఏం చేశాడంటే ఆయన తెప్పరిల్లేటట్టు చేశాడు. దాస్యంలో ఉంటేనేమో తెప్పరిల్లేటువంటి అనుభవం లేదు. అయితే ఎప్పుడైతే ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడో వారు చెరలో, వారి యొక్క దాస్యంలో, వారి యొక్క లేక బంధించబడినటువంటి స్థితిలో, దోపునకు ఖడ్గమునకు అప్పగించబడిన స్థితిలో ప్రభు వారిని ఏం చేశాడంట? కొంచెము తెప్పరిల్లు చేశాడు. అంటే వారి ప్రాణాన్ని కొంచెం ఉజ్జీవింపచేశాడు. అందుకే ఈ ఉదయకాలంలో
నూతన యెరూషలేములో చేరినటువంటి నీవు నేను మనం ప్రభువును ఆరాధిస్తాం, ప్రభువును ఘనపరుస్తాం. ఎందుకంటే 13వ కీర్తన 5వ వచనం ప్రకారంగా కీర్తనకాడేమన్నాడు? యెహోవా నాకు మహోపకారము చేశాడు కనుక నేను ఆయనను కీర్తిస్తాను, కనుక నేను ఆయనను ఘనపరుస్తాను అని నాడు కీర్తనకాడు చెప్పినట్లే ఈ ఉదయ కాలంలో నూతన యెరూషలేములో చేరిన మనము కూడా ప్రభువు మన కొరకే మహోపకారం చేశాడు. ఏంటి ఆ మహోపకారం అంటే, ఒకప్పుడు మనం చెరలో ఉన్నాం. 1వ పేతురులో మనం చూస్తాం కదా, సాతాను తన ఇష్టానుసారంగా చెరలోనికి తీసుకుని వెళ్ళింది. అంటే సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం, వారి యొక్క మాటలను నెరవేరుస్తూ వచ్చాం, వారి యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చాం, వారి యొక్క స్వభావాన్ని అనుసరించి నడిచాం, వారి యొక్క ఇష్ట ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించినటువంటి వారిని. కనుకనే ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, ప్రభునందు విశ్వాసం ద్వారా కలిగేటువంటి నీతి లేని వారిగా ఉన్నాము. తద్వారా మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళామట? చెరలోనికి వెళ్ళాము. చెరలో మనల్ని విడిచిపెట్టలేదు. మన పితలైనటువంటి ఇశ్రాయేలులు నిర్గమకాండ 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చూస్తే వారు చెరలో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టక వారి కొరకే మోషే అహరోనులను పంపించినటువంటి ఆ దేవుడే మనము చెరలో ఉన్నప్పుడు మోషే అహరోనులను మన కొరకే పంపించలేదు, కానీ వారికంటే గొప్పవాడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకే ఈ లోకంలో మరి యొక్క శుద్ధుడుగా ధరను జన్మించాడు. జన్మించి ఏమయ్యాడట? ఇమ్మానుయేలు అయ్యాడు. అంటే మనకు తోడుగా ఉన్నటువంటి ప్రభువుగా ఉన్నాడు. మనలను చెరలో నుండి విడిపించుడు కొరకై ఆ ప్రభువు చేసినటువంటి ఈ మహోపకారం కొరకై మొదటిగా మనం ప్రభువును ఇది మొదటిది. చూద్దాం రండి. రెండవదిగా ఏంటి ఆయన మన కొరకై చేసిన మహోపకారము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఏంటి ఆయన చేసిన మహోపకారం? ఏంటి ఆయన చేసిన ఉపకారం? రెండవదంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు, ఆయన ఏం చేశాడు మహోపకారం అంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు. ఇది రెండవదిగా ఆయన చేశాడు మహోపకారం. మొదటేమో చెర నుంచి విడిపించాడు, రెండవదేమో క్రీస్తుతో కూడా మనలను లేపాడు. ఎవరికి లేపడం అనేటువంటి ప్రక్రియ అవసరం? పడుకున్నటువంటి వ్యక్తి లేస్తాడు, కూర్చున్న వ్యక్తి తాను లేస్తాడు, పడిపోయినటువంటి వ్యక్తి కూడా లేస్తాడు. మరి ఎవరు లేవని వారు? ఎవరు? చనిపోయినటువంటి వారు లేవరు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. చాలు. ఎవరంట లేపబడవలసింది? చనిపోయిన వారు. పడిపోయిన వాడు కాదు, కూర్చున్నవాడు కాదు, పడుకున్నవాడు కాదు. చనిపోయినటువంటి వాడు లేవలేడు కనుక వారు ఏం చేస్తున్నారట? చనిపోయిన వారు లేపబడుతున్నారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి, చనిపోయిన వాడు కూడా లేపబడుతున్నాడు. ఇది యోహానుకు తెలియచేయండి. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఆయన చేసేటువంటి ఉపకారం ఏంటి అంటే, ఆయనతో కూడా మనలను లేపాడు. ఎందుకు లేపవలసి వచ్చింది అంటే ఇప్పుడు మనకు అర్థమై ఉండాలి. మనము కూడా చనిపోయినటువంటి అనుభవంలో ఉన్నవారిమే. ఎందుకు చనిపోయాము? ఎందుకు చనిపోయాము అంటే చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథము 19వ అధ్యాయం, సామెతల గ్రంథము 19వ అధ్యాయము
16వ వచనం, ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఎందుకు చనిపోయాం? మన ప్రవర్తన విషయమై మనం ఎట్లున్నామట? అజాగ్రత్తగా ఉన్నాం. ఏంటి అజాగ్రత్తగా ఉండడం? ఏంటి మన యొక్క ప్రవర్తన? ఏంటి మనం ఎట్లా జీవించాం ప్రభువును అంగీకరించుకోమునుకు అనే విషయాన్ని మనం చూస్తే, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి మరలా వస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం కూడా, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. ఎట్లా ప్రవర్తించామట? మన ప్రవర్తన ఎట్లా ఉంది? ప్రభువును అంగీకరించుకు మునుపు మన ప్రవర్తన విషయంలో మనం ఎట్లున్నాం? అజాగ్రత్తగా ఉన్నాం. వారితో కలిసి వాయు సంబంధ లేక వాయుమండల సంబంధమైనటువంటి అధిపతికి అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి మనం ఏం చేశాం? ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మనము నడుచుకున్నాం. ఎన్నో పర్యాయాలు ప్రభువును అంగీకరించుకుంటూ ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు. అందుకే 1వ యోహాను 2వ అధ్యాయం 17-16 వచనాల్లో మనం చదివితే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని అనుసరించి నడిచాం. అయితే ప్రభు స్తోత్రం, నీవు నేను మనము వీటిని అనుసరించి నడవడాన్ని బట్టి ఎఫెసీ 2:1వ వచనం ప్రకారంగా మన పాపముల చేతను మన అపరాధముల చేతను లేక ఈ యుగ సంబంధమైనటువంటి దేవతను అనుసరించి మనం నడుచుట ద్వారా మనం ఏమైపోయామట? చనిపోయినటువంటి మనలను లేపవలసినటువంటి అవసరం వచ్చింది. మన యొక్క శరీరం ఎటువంటిది లేక మన స్థితి ఎటువంటిది అంటే, రోమాలో పౌలు రోమీలకు తెలియజేస్తాడు. ఒక మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం మందు చావు. మన శరీరం ఎటువంటిదట? చావునకు లోనైనటువంటి శరీరం. లేక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో జీవిత కాలము మరణపు దాస్యానికి లోబడినటువంటి వారిని మనం నిశ్చయముగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని. అయితే ప్రభు స్తోత్రం, ఆయన చేసిన మహోపకారం ఏంటి అంటే, ఎఫెసీ 2:6లో మనం చదివాం కదా. ఆయన చేసిన మహోపకారం ఏంటంటే, క్రీస్తు యేసునందు ఆయనతో కూడా మనలను లేపాడు. చచ్చినటువంటి స్థితిలో నుండి, నిర్జీవమైన స్థితిలో నుండి చావునకు లోనటువంటి మన శరీరాన్ని ఆయనతో కూడా ఏం చేశాడట? ఒకవేళ ఆయన మనతో కూడా ఆయనతో కూడా మనలను లేపకపోతే మనం ఎట్లుండేవారు? ఇంకా అపరాధముల చేతను పాపముల చేతను ఈ యుగ సంబంధమైనటువంటి దేవత యొక్క అధికారం కింద ఉండి ప్రపంచపు ధర్మము చొప్పున మనం ఇంకనూ ప్రవర్తిస్తూనే ఉండేటువంటి వారు. అయితే తద్వారా మనము చావునకు లోనై మరణపు దాస్యానికి ఇంకా లోబడే ఉండేటువంటి వారిని. అంటే ఇటు దాస్యములో నుండి ప్రభు మనలను విడిపించి లేక చెరలో నుండి విడిపించి చావునకు గురైనటువంటి మనల్ని ఏం చేశాడంటే ఆయనతో కూడా లేపాడు. అందుకే పౌలు అంటాడు, ఆయన చేసిన ఉపకారం ఏంటంటే ఆయనతో కూడా లేపడమే. లేక చావునకు విధించబడినటువంటి వారి మనలను చావునకు లోనైనటువంటి ఈ శరీరమును లేక దేవుని యొక్క వాక్య ప్రకారంగా
జీవిత కాలపు మరణ దాస్యానికి లోబడినటువంటి ఈ శరీరము ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? లేపాడు ఆయనతో కూడా. అందుకే పాడుపడుతూ వచ్చాడు, మరణముపై ఇక మనకు అధికారం లేక మరణమునకు మనపై అధికారము లేదు, విజయము లేదు. ఎందుకంటే మనలను క్రీస్తుతో కూడా ఆయన ఏం చేశాడు? లేపాడు. అందుకే కీర్తనగాడు అన్నాడు 13వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నాకు మహోపకారము చేస్తున్నాడు, నేను ఆయనను స్తుతించాను లేక కీర్తించాను. ఏంటి మహోపకారం అంటే? ఆయనతో కూడా నా చావు నుండి నన్ను పైకి లేపాడు, చచ్చినటువంటి స్థితిలో నుంచి నన్ను పైకి లేపాడు. కనుకనే ఆయన చేసిన ఈ మహోపకారములకు నేను ఆయనను కీర్తిస్తాను. ఆయన చేసిన మహోపకారములకు నేను ఆయనను ఘనపరుస్తాను. ఇది రెండవదిగా ప్రభు చేస్తున్న మహోపకారం మనం చూస్తాం. రండి మరో మాట కూడా జ్ఞాపకం చేస్తాం. ఎందుకు మనం చావలసిన అవసరం వచ్చింది అసలు అంటే, రోమిలకు రాసిన పత్రికలోనికి వస్తాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. ఎందుకు చావాల్సి వచ్చింది? సామెతలు 19వ అధ్యాయం 16వ వచనమేమో మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండడాన్ని బట్టి మనం చావాల్సి వచ్చింది, చచ్చినటువంటి స్థితిలోనికి వచ్చాము. రెండవది ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించుట వలన ఏమవుతున్నారట? చావవలసిన వారై ఉన్నారు. అంటే శరీరానుసారమైనటువంటి ప్రవర్తన, శరీరము గురించి ఆస్వాదం చేసుకోవడం అంటే శరీర విషయముల మీదే మనసును ఉంచడం. అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 7 వచనాల్లో మనము గమనిస్తే ఏంటి వారి యొక్క స్థితి అంటే చూద్దాం. శరీరానుసారులు, శరీర విషయం మీద మనస్సుంతురు. ఇప్పుడు 6వ వచనం, లేక శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరదు. అంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనము చావునకు గురైనటువంటి వారు కనుక శరీర విషయముల మీద మనసు ఉంచు, ధర్మశాస్త్రముల కనుక వాక్యానికి లోబడక మనము దేవుని యొక్క న్యాయ విధికి విరోధంగా ఉంటూ దేవుని ఏ మాత్రము కూడా సంతోషపరచలేనటువంటి స్థితిలో మనము ఉన్నాం. కనుకనే మనము చావవలసినటువంటి స్థితి, మనము చచ్చినటువంటి అనుభవానికి తీసుకురాబడగలుగుతాం. అయితే ప్రభు స్తోత్రం, ఆయన నిన్ను, నన్ను, మనలను ఇటు చావునకు లోనైనటువంటి మనలను ఆయన విమోచించారు. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయంలో లేక చూడండి, రోమిలకు రాసిన పత్రిక పౌలు ఇక్కడ తెలియజేస్తాడు ఒక మాట. 7వ అధ్యాయము 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లేక చావునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును. నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి చావునకు లేక మరణమునకు లోనకు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని తాను రోధిస్తూ ఉన్నాడు. అయితే మన విషయమై ప్రభు జాగ్రత్త కలిగిన వాడు, ప్రభు మన విషయమై తన ప్రేమను వెల్లడిపరిచాడు. కారణం ఏంటంటే పౌలు వలె మనము కూడా శరీరం లేక చావునకు లోనైనటువంటి శరీరం కలిగిన వారమే, లేక శరీరానుసారంగా ప్రవర్తించిన వారమే, శరీర విషయంలో మనసు ఉంచిన వారమే, దేవుని ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారమే, దేవుని సంతోషం పరచలేనటువంటి వారమే. అయితే ప్రభు స్తోత్రం, ఆయన ఏం చేశాడట? ఎఫెసీ 2:6 ప్రకారంగా లేక 7 ప్రకారంగా చచ్చినటువంటి మనలను క్రీస్తుతో కూడా మనలను లేపాడు. లేపి ఏం చేశాడట? ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఆయన ఎక్కడున్నాడు? మహోమహుని కుడి పార్శ్వమున
కూర్చుని ఉన్నటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను మనను చావుకులోనైనటువంటి వారిని లేక మునుపు ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వారిని, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమైన వారిని, శరీరానుసారంగా జీవించినటువంటి వారిని, దేవుని ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారిని, దేవునికి సంతోషాన్ని కలిగించలేనటువంటి వారిమైనటువంటి మనలను ప్రేమించిన వాడే. మన కొరకు ఆయన చేసిన మహోపకారం ఏంటంటే మనలను లేపి ఆయనతో కూడా దేవుని యొక్క కుడి పార్శ్వమున మనలను కూర్చుంది. మనము దేనికి పాత్రులము కామో 32వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం ప్రకారంగా అట్టి వాటికి మనలను పాత్రులనుగా చేశాడు. మనము దేనికి అర్హులమో అట్టి స్థితి నుంచి మనలను తప్పించాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీవు నాకు మహోపకారము చేసి ఉన్నావు కనుక నీ నామమును నేను ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట చదివి మనం ఆరాధనలో ప్రవేశిద్దాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13-14 వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమించి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. కనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు, ప్రభుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నందుదురు. ఇదే యెహోవా. ఏంటి దేవుని యొక్క ఉపకారము అంటే 13వ వచనం మనం చదివామే. ప్రజలు ఎక్కడున్నారట? దుఃఖములో ఉన్నారు, విచారములో. అయితే వారి యొక్క దుఃఖానికి ప్రతిగా ఏమిస్తారన్నాడు? సంతోషాన్ని ఇస్తాడు, విచారమును తొలగిస్తానంటున్నాడు. అంటే ప్రభువును అంగీకరించుకో మునుపు నీవు నేను మనము దేవుని యొక్క ఉపకారం ఏంటో పొందక మునుపు మనము దుఃఖములో ఉన్నవారిమే, మనము విచారములో ఉన్నవారిమే. అయితే ప్రభు స్తోత్రం. మూడవదిగా ఆయన చేసినటువంటి మహోపకారం ఏంటి అంటే మన దుఃఖమునైనా సంతోషంగా మార్చి. 30వ అధ్యాయం కీర్తన గ్రంథం అంటాడు కదా, నీవు నా దుఃఖమును నాట్యముగా మార్చు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో లేక 60వ అధ్యాయంలో అంటాడు కదా, దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రం ఇస్తాడు. ఇచ్చాడు. అంటే దేవుని యొక్క మహోపకారం సంతోషము లేనటువంటి మనలను, దుఃఖములో ఉన్నటువంటి మనలను మనము సంతోషించే వారినిగా ప్రభు చేశాడు. విచారంలో ఉన్నటువంటి మనలను, విచారంలో కృంగిపోతున్నప్పుడు ఆ ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క మహోపకారము మన ఎడ చూపించాడు గనక విచారమును తొలగించి మనలను తృప్తిపరిచాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు నాకు లేక యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను. ఏంటి ప్రభు చేసిన మహోపకారములు అంటే 3గా మనం చూసాం. 1, చెరలో నుండి విడిపించాడు. 2వది, ఆయన మనలను ఆయనతో కూడా లేపాడు. లేపడమే కాదు, ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. 3వది, మన దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చాడు. మన విచారమును తీసివేసి మనకు ఆనందమును లేక దేవుని యొక్క సన్నిధిలో తృప్తి చెందేటువంటి అనుభవాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు ఇవి మనకు లేవు. అయితే ప్రభు స్తోత్రం, ఆయన మనలను ప్రేమించిన కారణం చేత ఆయన మనకు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కారణం చేతనే కీర్తనకారుడైన దావీదుతో మనం కలిసి, ఓ ప్రభువా, నాడు వారికే కాదు నా జీవితంలో కూడా నేను ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నేను చెరలోనికి వెళ్ళాను రక్షణార్థమైన జ్ఞానం లేక. ఓ ప్రభువా, అట్టి స్థితి నుంచి నన్ను విడిపించావు. అందుకొరకే నీవు చేసిన మహోపకారం కొరకై నా కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తాను. అంతేకాదు ప్రభువా, నీవు నా కొరకై చేసిన ఉపకారం, నీవు నన్ను లేపావు. నేను చావునకు విధించబడినప్పుడు, చావలసిన వాడే ఉన్నప్పుడు, చావునకు విధింపబడిన శరీరంతో ఉన్నప్పుడు, శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు, మిమ్మల్ని సంతోషపరచలేకపోతున్నప్పుడు, ఓ ప్రభా మీ ధర్మశాస్త్రానికి నేను లోబడలేకపోతున్నప్పుడు, నేను నిశ్చయముగా మరణములకే పాత్రుడను. అయితే నా స్థితి నుంచి నీవు నన్ను
విడిపించి నీతో కూడా కూర్చున్నావు. అందుకొరకై నేను నిన్ను స్తుతిస్తూ, మూడవదిగా ప్రభువా నీవు చేసినటువంటి ఉపకారం ఏంటంటే నా దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చావు, నా విచారమును తీసివేశావు, నీ సన్నిధిలో చేరి తృప్తి చెందేటువంటి అనుభవాన్ని నాకు అనుగ్రహించావు. ఇటు కార్యములను నువ్వు నా కొరకే చేస్తూ వచ్చావు. అందుకొరకే నేను ఏమి చెల్లించలేని వాడు ఉన్నానని విరిగి నలిగిన హృదయంతో నాకు వర్తిస్తుంది ఆరాధన నీకు సమర్పిస్తున్నానని ప్రభువును మనము ఘనపరచేవారు. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా మాకు మహోపకారములు చేశాడు. నేను ఎట్లా ఊరుకుంటాను? నేను ఆయనను కనపరుస్తాను, నేను ఆయనను కీర్తిస్తాను, నేను ఆయన్ను సన్నుతించేవాడిగా ఉంటానని చెప్తాను. కీర్తనాకారునితో కలిసి మనం కూడా ప్రభువు స్తుతించి ప్రభువును ఘనపరిచి ఆయనను మహిమపరచేవారు. ముందుగానే చదివాం ఆదికాండం 32:10 యాకోబు అన్నాడు, ఆయన చూపినటువంటి ఉపకారములకు లేక ఆయన చూపినటువంటి మహోపకారములకు ఆయన చూపినటువంటి సత్యములకు నేను అపాత్రుడను. మనం కూడా అపాత్రులమే. ఆయనను దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల లేక దేవుని యొక్క కనికరం మన పట్ల చూపించాడు. కనుకనే ఆయన చేసిన ఆ మహోపకారములకు మనం ఏమిచ్చి కూడా ఆయన రుణము తీర్చలేము. కనుక విరిగి నలిగిన హృదయంతో మన జీవోపాలను ప్రభువులకు సమర్పించాలి. అందుకొరకై ప్రభువు మనకు సహాయము చేయనుగాక. 10 నిమిషాలు మనం ఆరాధనలో ప్రవేశిస్తాము. సండే సరే, ఒక పాటలో ఒక పల్లవి, ఒక చరణం మనం పాడదాము. మనం లేచి